హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మిరియాల చారు కైమా కూర వండుతున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో మిరియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం నూనె పోసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుని అందులో కొంచెం ఉప్పు వేసేసుకుని అవి బాగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండును మెత్తగా పిసికేసుకుని ఆ నీళ్ళను ఆ గిన్నెలో నిండుగా పోసేసుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో వేసేసుకుని రుచికి సరిపడా కారం వేసుకుని బాగా మరిగిపోయిన తర్వాత తింటేసుకుంటే కమ్మకమ్మగా ఉండే మిరియాల చారు రెడీ అయిపోద్ది. తర్వాత కైమా కూర ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకుని అవి బాగా మగ్గిన తర్వాత అందులో టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. అవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అది కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ములక్కాడలు వేసేసుకుని కైమా కూడా వేసేసుకుని అందులో రుచికి సరిపడా కారం మసాలా వేసుకుని సరిపడా నీళ్ళు పోసేసుకుని కుక్కర్ని మూత పెట్టుకుని 4-5 విజిల్స్ వచ్చేసిన తర్వాత కట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మూత తీసేసుకుని దగ్గర పడేదాకా ఉంచుకుని అది బాగా దగ్గర పడిపోయిన తర్వాత కొత్తిమీర జల్లుకుని తినేసుకుంటే వేడి వేడిగా ఉంటే కైమా కూర రెడీ అయిపోద్ది. కూరలను వేసుకుని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.